తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై ప్రభుత్వం కీలక నిర్ణయం. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఈ నెల 23 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీలో డిగ్రీ, డిప్లొమాతో పాటు సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. తొలుత 2,000 మందితో ప్రారంభించి క్రమంగా ఏడాదికి 20,000 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. సో స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. సో దానికి బేస్ చేసుకొని ఆ స్కిల్ని ఆ పీపుల్ ఆ స్టూడెంట్స్కి ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా వాళ్ళకి జాబులు కలిగించేదే తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ. సో మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం ఆ కంపెనీస్కి ఏ స్కిల్స్ ఇంపార్టెంట్, లైక్ కొంతమందికి మార్కెటింగ్, కొంతమందికి టెక్నికల్ స్కిల్స్. సో ఇట్లా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి కదా. సో మార్కెట్లో ఏ స్కిల్ అవైలబుల్ అంటే ఏ స్కిల్ కావాలంటుందో ఆ స్కిల్ సంబంధించిన కోర్సెస్ ఈ ఇన్స్టిట్యూషన్స్లో ప్రవేశపెట్టారు.